హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ముందుగానే ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. స్త్రీలు సౌభాగ్యం కోసం, అష్టైశ్వర్యాల కోసం చేసే వ్రతమే వరలక్ష్మి వ్రతం అండి. ఈ వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటాం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రెండవ శుక్రవారం అయినా, అది మూడో శుక్రవారం అయినా కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే జరుపుకుంటామండి. సంఖ్యతో సంబంధం లేదు. ఒకవేళ ఎవరికైనా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వీలవ్వకపోతే శ్రావణ మాసంలో మరి ఏ శుక్రవారం రోజైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వ్రతాన్ని హంగు ఆర్భాటాలు లేకుండా మన శక్తి కొలది ఆచరించవచ్చండి. అప్పులు చేసి వ్రతాలు ఎవరినో చూసి అవి కొనడం ఇవి కొనడం అలా చేసుకోకూడదు. అమ్మవారికి తెలియనిది ఏముందండి, భక్తి అనేది ప్రధానం అండి. ఇక్కడ మనం అమ్మని ఆరాధించడమే ముఖ్యం అన్నమాట. మన శక్తి కొలది ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించాలి, కావాల్సిన పూజా సామాగ్రి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అమ్మవారి ఫోటో అండి. ఈ ఫోటో కూడా లక్ష్మీదేవి ఫోటో. ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని ఉంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఒకవేళ ఫోటో ఉన్నా పర్లేదు, విగ్రహం అయినా పర్లేదు, లేదా లక్ష్మీనారాయణ ఫోటో ఉన్నా కూడా మీరు లక్ష్మీనారాయణ ఫోటో కూడా మనం ఈ పూజలో పెట్టుకోవచ్చండి. ఇలా అమ్మవారు ఒక్కరే ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. మనం ప్రతి పూజకు మొదటగా పసుపు కుంకుమ తీసుకోవాలండి. ఈ పసుపు కుంకుమ అమ్మవారి ముందు ఇలాగా ఒక చిన్న బౌల్స్ లో పెట్టి నిండుగా పెట్టుకోవాలండి. పసుపు కుంకుమ అనేది సగానికి కానీ తక్కువగా కానీ అలా పెట్టుకోకూడదు. మనం పూజలో ఫస్ట్ ఇలా మీరు నిండుగా తీసుకొని అమ్మవారి ముందు ఇలా పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి. ఈ శ్రావణ మాసం మొదలైన రోజు ఫస్ట్ రోజే ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇవి ఒకవేళ అలా పెట్టుకొని వాళ్ళు వ్రతం చేసుకునేటప్పుడైనా ఈ విధంగా పెట్టుకోండి. అలాగే పూజలో ఉపయోగించే గంధం మాత్రం వీలైనంత వరకు ఇలా గంధం చెక్క అని పూజ సామాగ్రి స్టోర్స్ లో దొరుకుతుందండి. ఇలా తీసిన గంధాన్ని అమ్మవారికి వినియోగించండి. చాలా మంచిదండి. ఇలా మనకి దొరికి ఈ డబ్బాలు ఇలాంటి గంధం పొడి కాకుండా ఈ విధంగా తీసింది అయితే చాలా మంచిదండి. అవకాశం ఉన్న వాళ్ళు అలా చేయండి. పీఠం పైన మనం కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఉంచుతాం కదండి. దానికోసం అని చెప్పేసి కొన్ని ఇలా మంచి బియ్యం తీసుకోవాలండి. అలాగే మనం ముగ్గు వేస్తాం కదా, బియ్య పిండి ముగ్గుతో తీసుకోవాలండి. మామూలు రాతి ముగ్గు కాకుండా బియ్య పిండి తీసుకోవాలి. ఇంకా కలశం ఏర్పాటు చేసుకోవడానికి మనం కలశాన్ని తీసుకోవాలి. ఇది రాగి లేదా ఇత్తడి తీసుకోవాలి. స్టీల్ చెంబు అయితే మనం వాడకూడదండి. మన శక్తి కొలది రాగి లేదా ఇత్తడి తీసుకోవాలి. ఇంకా 2 కొబ్బరికాయలండి. కలశం మీదకి ఒక కొబ్బరికాయ, అలాగే అమ్మవారికి సమర్పించడానికి ఒక కొబ్బరికాయ తీసుకోండి. దీపారాధన కోసం దీపారాధన కుందులు తీసుకోవాలండి. ఇవి బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఆయిల్ మరకలు అలాంటివి ఏమీ లేకుండా మనం శుభ్రంగా వాష్ చేసి వీటికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇంకా దీపారాధనకు ఉపయోగించి నువ్వుల నూనె వాడచ్చు, ఆవు నెయ్యి, ఇలా కొబ్బరి నూనె మీకు వీలైన దాన్ని బట్టి వాడండి. ఎక్కువగా ఆవు నెయ్యి వాడితే చాలా మంచిదండి. ఇంకా పూజలో మనం ఉపయోగించే పూజా సామాగ్రి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. రాగి ఇత్తడి పూజా సామాగ్రి ఎలా ఈజీగా చేసుకోవాలో ఒకసారి కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. అలాగే పూజకు కావాల్సిన అక్షంతలు కూడా కలుపుకోండి. ఈ అక్షంతలు ఎలా కలుపుకోవాలి అనేది కూడా మన ఛానల్లో నేను షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. అది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా దీపారాధన కోసమని ఇలా ఒత్తులు మనం ఎప్పుడు కూడా దీపారాధన డైరెక్ట్ గా చేయకూడదండి. అగ్గిపుల్లతో కానీ ఇలా డైరెక్ట్ గా చేయకూడదు. మనం ఏకహారతిని వెలిగించి ఏకహారతితోటి చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవడం వలన మనకి పూజ ఈజీగా సింపుల్ గా అయిపోతుందండి. అలాగే పూజకి కావాల్సిన అగరబత్తి పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని వీటన్నిటికీ కూడా మనం గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటే పూజా సామాగ్రి అంతటికి కూడా అలా పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకా మనం ఆచమనం చేసుకోవడానికి పంచపాత్ర ఉద్దరిని అండి. ఒకటి అమ్మవారి కోసం, ఒకటి మన కోసం అనమాట. అమ్మవారికి మనకి 2 ఒకేలాగా వాడుకోకూడదు అనమాట, విడివిడిగా తీసుకోవాలి. వీటికి కూడా మనం గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంకా హారతి కర్పూరం బిళ్ళలు, కొన్ని హారతి ప్లేట్లు అండి. ఇంకా మనం హారతి ఇచ్చేటప్పుడు వాడేది గంట అండి. ఇవన్నీ కూడా ముందుగా ఇలా ఒక ప్లేట్ లో అరేంజ్ చేసి పెట్టుకుంటే మనం వరలక్ష్మి వ్రతం రోజు హడావుడి లేకుండా ఉంటుంది. ఇంకా ఇలా మ్యాచ్ బాక్స్ తోనే ఏది చేసినా కూడా మనం డైరెక్ట్ గా వెలిగించకూడదండి. ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతి తోటి మనం దీపారాధన వెలిగించుకోవాలి. ఇలా మనం
కొన్ని నీళ్లు ఆచమనం అది చేసినప్పుడు వదలటానికి కానీ అమ్మవారి కోసమైనా ఒక ప్లేట్, ఎంటీ ప్లేట్ ఒకటి తీసుకోండి. అలాగే మనం కలశంలోకి వేసి కాయిన్స్ అండి, ఈ కాయిన్ కూడా ఇట్లా అన్ని కూడా ఒకేసారి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. మనకి అమ్మవారికి సుగంధ పరిమళభరితంగా ఉంటే చాలా ఇష్టం కదండి. దీనికోసం జవ్వాది తీసుకున్నాను. ఇది బాగుంటుంది, మనకి పూజా ద్రవ్యాల మీద అలా వేస్తే బాగుంటుంది అన్నమాట వ్రతంలో. ఇంకా ఇక్కడ గాజులు, ఆకులు, అలాగే ఇక్కడ తోరాలండి. ఈ తోరాలు అనేది ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అది కూడా అప్లోడ్ చేయగానే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఈ తమలపాకులు, ఈ తోరాలు ఏంటంటే మనం అమ్మవారికి, అలాగే తాంబూలం ఇవ్వడానికి, ముత్తైదులకి ఇవ్వడానికి, గాజులు కూడా మనకి అమ్మవారికి తాంబూలం ఇచ్చేటప్పుడు, అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించేటప్పుడు మనం ఈ గాజులు అనేవి వాడతాం కదండి, ముత్తైదుల కోసం కూడా వాడతాము. ఇంకా పువ్వుల విషయం వస్తే మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి పుష్పాలు పెట్టుకోవచ్చండి. ఇలా అమ్మవారికి పసుపు కలరు, ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం ఉంది. అవి ఉంటే అవి వాడండి. అవి లేకపోతే మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు, కొన్ని విడిపూలు, కొన్ని మాలలు వాడండి. అలాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి అరటిపళ్ళు అండి. ఈ అరటిపళ్ళు కానీ ఇవి ఇచ్చేటప్పుడు మన దగ్గర 5 రకాల పళ్ళు శక్తి కొలది అండి. ఇవి వచ్చేసరికి స్తోమత ఉన్న వాళ్ళు 5 రకాల పళ్ళు పెట్టుకోవచ్చండి. అలా లేని వాళ్ళు మనం అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి ఏవైనా కూడా ఒక రకం తెచ్చుకున్నా సరిపోతుందండి. ఇంకా అమ్మవారు విగ్రహాలు కనుక ఉన్నట్లయితే అభిషేకం చేయడానికి అమ్మవారికి పంచామృతాలండి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఈ ఆవు పాలు ప్యాకెట్ ఉంటే మనం ఇంట్లోనే అవి కాగబెట్టుకొని పెరుగు తోడు వేసుకోవచ్చండి. ఈ విధంగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇలా అభిషేకం అమ్మవారి విగ్రహం లేదు అనుకున్నప్పుడు అమ్మవారిగా భావించి మనం ఒక కాయిన్కైనా అలా చేసుకోవచ్చండి. ఒక కాయిన్ పెట్టుకొని అమ్మవారికైనా కూడా పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతంలో తప్పక పెట్టవలసినవి శనగలండి, నానబెట్టిన శనగలు. ఇవి మాత్రం తప్పక పెట్టాల్సినవి అంటూ కొన్ని ఉంటాయి కదండి. నానబెట్టిన శనగలు, వడపప్పు, పానకం అండి, ఇవి మాత్రం తప్పకుండా పెట్టండి. ఇంకా పిండి వంటలు అనేవి మన ఇష్టం అండి. అలాగే ముందుగానే శనగలు నానబెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. పానకం కూడా ఇలా యాలకులు, అలాగే కొంచెం మిరియాల పొడి, బెల్లము ఇలా ముందుగానే పెట్టుకుంటే వడపప్పు కోసం అని చెప్పి పెసరపప్పు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఇంకా ప్రసాదాలు నైవేద్యంగా అనేది పాయసాన్నం అనేది అమ్మవారికి తప్పకుండా నివేదించండి. అమ్మవారికి పాయసము, నానబెట్టిన శనగలు, అలాగే వడపప్పు, పానకము ఇంతవరకు అందరూ పెట్టండి. ఇంకా మిగతా నైవేద్యాలు, పూర్ణాలు, గారెలు ఇలాంటివన్నీ కూడా మనం, పులిహోర ఇలాంటివన్నీ కూడా మన శక్తి కొలది మనం పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి చీర, జాకెట్ అండి, ఇది వచ్చేసరికి ఒకళ్ళు చేశారు అని కాకుండా మన శక్తి కొలది మనం అమ్మవారికి అది ఎంత రేటు, ఎంత కాస్ట్ ఇలానే పెట్టాలి అనేది కాదండి. అమ్మవారికి పెట్టేటప్పుడు మాత్రం రేటుతో సంబంధం లేకుండా మనం అంచు ఉన్నది పెట్టండి అమ్మవారికి. మీరు ఎంత ఖరీదులో పెట్టినా కూడా అది ఎక్కువ తక్కువ అని ఇలా చూసుకోకుండా మన శక్తి కొలది చూసుకోవాలండి. శక్తి కొలది ఈ విధంగా అంచు ఉన్నది. అలాగా ఒకవేళ ఎవరికైనా కూడా ఇలా చీర పెట్టే శక్తి లేనప్పుడు 2 జాకెట్ ముక్కలు, అలాగే తాంబూలము అలా పెడితే చాలండి. ఇంకా మనం అమ్మవారి కోసం కానీ ముత్తైదులకి ఇవ్వడానికి ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఒక్కలు ఇలాంటి ప్యాకెట్స్ అన్ని కూడా ఇలా సిద్ధం చేసుకుని, గాజులు, పూలు ఇవన్నీ కూడా ముందుగానే తోరం రెడీ చేసి పెట్టుకుంటే అమ్మవారికి, ఈ తోరం రెడీ చేయడం అనేది కూడా నేను మన ఛానల్లో షార్ట్ ఒకటి అప్లోడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. ఇంకా అమ్మవారికి పెట్టడానికి ఎవరికైనా చీర పెట్టే శక్తి లేనప్పుడు ఇలా 2 జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు. లేదా ముత్తైదులకు ఇవ్వడానికి కూడా కొన్ని జాకెట్ ముక్కలు. ఇలాగా హంగు ఆర్భాటాలు లేకుండా మన శక్తి కొలది అమ్మను ఆరాధించడం, ఎంత భక్తితో మనం అమ్మవారిని ఆరాధించాము అనేదే ఇంపార్టెంట్ అండి. ఇంకా 2 పీటలు తీసుకోండి. ఒకటి అమ్మవారిని ప్రదర్శించుకోవడానికి, అలాగే ఇంకొకటి పూజా సామాగ్రి అంతా కూడా దీపారాధన వస్తువులు ఇవన్నీ పెట్టుకోవడానికి తీసుకోండి. ఇంకా ఈ తాంబూలాలు ఇచ్చేది ముత్తైదులకి ఇచ్చే విషయం మాత్రం 1, 3, 5 ఇలాగా మీ శక్తి కొలది ఎంతవరకైనా ఇచ్చుకోవచ్చండి. ఒకవేళ అలా లేనప్పుడు అమ్మవారికే అలా చెప్పి కూడా ఇచ్చుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ముందు రోజే మనం తలస్నానం చేసి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఏర్పాటు చేసుకొని అప్పుడు మనం ఈ పూజా సామాగ్రి మొత్తం కూడా ఇలా సిద్ధం చేసుకోవాలండి. ఇలా ఆవు
పాలు ఉంటే ఆవు పెరుగు చేసుకోవడం కానీ, ఈ సామాగ్రి అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాటికి కుంకుమ, గంధము ఇలా పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటే వ్రతం చేసుకునే రోజు హడావుడి లేకుండా ఉంటుంది. అన్నీ కూడా మనం మర్చిపోకుండా చేసుకోగలుగుతాం. అమ్మవారికి సమర్పించే పాయసము ఎలా చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. అమ్మవారికి ఈ విధంగా చేస్తే పాయసం అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోండి. అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ చక్కగా ఇంటి ముందు శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి రూపు అంటాము, కాసు అంటారు కదండి. అది కొనుక్కోవడం చాలా మందికి అలవాటు. ఒకవేళ అలా కొనుక్కోలేని వాళ్ళు ఏ విధంగానూ బాధపడవద్దండి. ఒక్క పసుపు కొమ్ము కట్టి కలశానికి వేసినా కూడా చాలండి. నేను చెప్పాను కదా, ఇక్కడ భక్తి అనేది ప్రధానము. మనకు ఉన్నంతలో అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పానండి. హంగు ఆర్భాటాలతో కాకుండా అమ్మవారికి నిష్టగా ఎలా పూజ చేసుకోవాలి, అమ్మవారికి తప్పక నివేదించాల్సిన ప్రసాదాలు ఏంటి అనేవి నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాను. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమ్మవారి ఫేస్ ఉంటే అమ్మవారికి చీర ఎలా కట్టాలి, అలాగే ఒకవేళ చీర కట్టడం కుదరని వాళ్ళు కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, కలశాన్ని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. అలాగే ఒక్క బ్లౌజ్ పీస్ తో కూడా అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు. 2 బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. అవి చూసి ఒక్కసారి విజిట్ చేసి మీకు కావాల్సి ఉంటే అలా చేసుకోవచ్చు. అమ్మవారి ఫేస్ లేని వాళ్ళు కొబ్బరికాయని అమ్మవారి ఫేస్ గా ఎలా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో షార్ట్ వీడియో ఉందండి, ఒకసారి చూడండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా ఈ విధంగా సిద్ధం చేసుకొని అమ్మవారి వ్రతాన్ని అందరూ చేసుకొని అమ్మ కృపకు పాత్రలు అవుతారని కోరుతూ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో పూజా వీడియోస్ అలాగే హెల్దీ కుకింగ్ వీడియోస్ అనేవి కూడా ఉంటాయండి. కావాల్సిన వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.